వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం థర్డ్ సెమ్ కెమిస్ట్రీ. ఇందులో మీకు 4 పేపర్లు ఉంటాయి. మీ అందరికీ తెలుసు. ఈ 4 పేపర్లు కూడా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నోట్స్ రాసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరుగుతుంది. ఈ 4 పేపర్లు ఎక్కడ ఉంటాయి సార్ అంటే మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఎనీ సెమిస్టర్, ఎనీ సబ్జెక్ట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది ఈ 4 పేపర్లో ఒక పేపర్ అయిన ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ పేపర్లో మీకు 5 యూనిట్లు ఉంటాయి. మాకు తెలుసులేండి సార్ అనుకోవచ్చు మీరు. ప్రతి పేపర్లో 5 యూనిట్లే ఉంటాయి. ఓకేనా? సో ఈ 5 యూనిట్లో మేము యూనిట్కి 5 క్వశ్చన్లు చొప్పున చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు 5 కన్నా ఎక్కువ ఉంటాయి, అది మీరు స్కిప్ చేయండి, పర్లేదు. 5 క్వశ్చన్లు ప్రతి యూనిట్, అంటే 5 యూనిట్ల నుంచి 25 క్వశ్చన్లు చెప్పడం జరుగుతుంది. ఈ 25 క్వశ్చన్లు నువ్వు ప్రిపేర్ అయినట్లయితే డ్యామ్ షూర్గా పడే క్వశ్చన్స్ నాన్న. ఈజీగా 60+ వచ్చేస్తారా? ఈ 25 క్వశ్చన్లు డ్యామ్ షూర్గా మీకు 60+ మార్క్స్ చాలా సింపుల్గా వస్తాయి. నేను మరలా చెప్తున్నాను, ఈ పేపర్, ఈ క్లాసులు అనేది 75 అవుట్ ఆఫ్ 75 క్యాండిడేట్స్ కాదు. ఎవరైతే నాకు సిలబస్ తెలియదు, అసలు నాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ క్లాసెస్ నాన్న. చాలా తేలిగ్గా, చాలా సింపుల్గా, డీటెయిల్డ్గా మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది, పీపీటీ ఇవ్వడం జరుగుతుంది, వీడియో క్లాసులు ఇవ్వడం జరుగుతుంది, మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు యాప్లో చాలా ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో మీరు చేయాల్సిందంతా ఏంటంటే జస్ట్ ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి. అంటే నేను చెప్తున్న క్లాస్ వినేసి ఒక్కసారి నోట్స్ మీద రాయండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది. ఓకేనా? చాలా తేలిగ్గా చెప్తాను నాన్న, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్ హాలోజన్ కాంపౌండ్స్. ఈ పేపర్లో మొదటి యూనిట్ హాలోజన్ కాంపౌండ్స్. నేను మరలా చెప్తున్నాను, క్వశ్చన్ బై క్వశ్చన్ చదవండి. 5 క్వశ్చన్లు ఫస్ట్ యూనిట్ మొత్తం ఈ రోజే కంప్లీట్ చేసేస్తాం, చెయ్యండి, తప్పులేదు. కానీ ఒక క్వశ్చన్ నేను చెప్పాక ఆ క్వశ్చన్ మీరు రఫ్ నోట్స్ మీద రాసుకొని ప్రిపేర్ అవ్వండి. అప్పుడు రెండో క్వశ్చన్కి రండి. ఇదే రాకుండా రెండో క్వశ్చన్కి వస్తే మీకు అసలు అర్థం కాదు. ఫస్ట్ ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయండి, చేశాక రెండో క్వశ్చన్కి రండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్ ఎలాగా అని అడుగుతాడు. డ్యామ్ షూర్ 10 మార్కుల క్వశ్చన్. ప్రిపరేషన్, ప్రాపర్టీస్ కొన్నిసార్లు కలిపి అడుగుతాడు, కొన్నిసార్లు వేరుగా అడుగుతాడు. ప్రిపరేషన్స్ ఫస్ట్ క్వశ్చన్, ప్రాపర్టీస్ సెకండ్ క్వశ్చన్. ఓకేనా? అసలు ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఆల్కైల్ హ్యాలైడ్ ఇలా చూపిస్తాను నాన్న. ఆల్కైల్ హ్యాలైడ్ని ఎక్స్తో ఇండికేట్ చేస్తారు, తెలుసు కదా. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీటిని హ్యాలైడ్స్ అంటారు. ఆర్ అంటే CH3, C2H5, C3H7, వీటిని ఆర్ అంటారు. సో సింపుల్గా ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX. చూడు ఇలా వస్తుంది, RX. ఎక్స్ ప్లేస్లో ఫ్లోరిన్ రాయొచ్చు, క్లోరిన్ రాయొచ్చు, బ్రోమిన్ రాయొచ్చు, అయోడిన్ రాయొచ్చు. ఈ 4గిట్లో ఏదైనా రాయొచ్చురా. కనిపిస్తుందా? ఎక్స్ ప్లేస్లో ఈ 4గిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నీకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తారు. నేను ఎక్కువగా Cl వాడతాను అన్న, క్లోరిన్ని ఎక్కువగా వాడతాను నేను. ఓకేనా? క్లోరిన్ లేకపోతే బ్రోమిన్ వాడతాను, ఈ రెండింటిని ఎక్కువ వాడతాను. కొంతమంది ఫ్లోరిన్ వాడతారు, నో ప్రాబ్లం, ఏదైనా వాడచ్చు. ఓకే, ఆర్ ప్లేస్లో CH3 అయినా తీసుకోవచ్చు, C2H5 అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇదంతా పక్కన పెట్టండి. క్వశ్చన్ ఆన్సర్ ఏంటనేది చూద్దాం. మీకు చిన్నది ఒక జనరల్ ఐడియా ఉండాలని చెప్పి ఇదంతా చెప్పాను, ఇదంతా మీకు అనవసరం. సరే, వాడికి ఏం చెప్పాలా? ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్ అంటే RX ఫార్మేషన్లో ఉన్న ఎలిమెంట్ని ప్రిపేర్ చేయమన్నాడు. ఎలా ప్రిపేర్ చేస్తావని అడిగాడు. ఫస్ట్ పాయింట్, ఆల్కైల్ హ్యాలైడ్స్ జనరల్లీ మేడ్ ఫ్రమ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ తెలుసా? ఇథైల్ ఆల్కహాల్ అంటాం, C2H5OH. అంటే ఆల్కహాల్ అంటే ఎలా ఉండాలి? ROH. ఎలా ఉండాలి ఆల్కహాల్ అంటే? ROH రూపంలో. మనం ఏం ప్రూవ్ చేయాలి? RXను చూపించాలి. ఓకే, ROH నుంచి వస్తాయి. ఎలాగా? ఏ హైడ్రోజన్ హ్యాలైడ్ కెన్ రీప్లేస్ ద OH గ్రూప్ ఆఫ్ ఎన్ ఆల్కహాల్ బై ఏ హాలోజన్. ఏం అర్థం కాలేదు సార్, చెప్తాను చూడు. ఒక ఆల్కహాల్ అనేది, ROH అనేది, రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ RCl అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ వాటర్. ఇలా అయినా రాయొచ్చు. సింపుల్లీ ఒక ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఏదైతే, సారీ నాన్న,
ఒక ఆల్కహాల్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో రియాక్ట్ అయ్యి మనకేమిస్తుందిరా? ఆల్కైల్ హాలైడ్. ఆడికి అదే కదా చూపించాలి మనం. చూపించామా లేదా? ఇది ఫస్ట్ ప్రిపరేషన్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ ఇలా రాసినా నో ప్రాబ్లమ్. లేదా నేను ఇప్పుడు చెప్తున్నాను. అలా రాసినా నో ప్రాబ్లమ్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. కథం. ఓకే. అంతే. అలా రాసినా లేదా ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ జనరల్లీ మేడ్ ఫ్రమ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ నుంచి ఆల్కైల్ హాలైడ్‌ని తయారు చేయొచ్చు. ఎలా చేస్తావు? ఓహెచ్ గ్రూప్‌ని హాలైడ్ గ్రూప్‌ని ఓహెచ్ గ్రూప్‌తో రీప్లేస్ చేస్తాము. అంటే ఓహెచ్ ప్లేస్‌లో హాలైడ్ వస్తుంది అని చెప్తున్నాడు. అదంతా నాకెందుకు? తేలిగ్గా చెప్పే. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. అయిపోయిందిరా. ఇదేరా ఫస్ట్ ప్రిపరేషన్. వచ్చిందా? నీకు డౌట్ ఉందా? ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నానంటే నీకు అర్థం కాకపోతే క్వెషన్ అర్థం అవ్వదు. ఓకేనా? ఫస్ట్ క్వెషన్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్ అండ్ ఎక్స్ట్రా వాటర్. ఇది రాయకపో నో ప్రాబ్లమ్. రాస్తే మంచిది. కానీ ఇక్కడి వరకు రాయాలి. చూడు. Cl ఒకటి అయిపోండ్రు. HOH H2O. అంతే. దీనికేం కష్టం ఉంది? చాలా తేలిక. ఓకే. ఇంకొక ప్రిపరేషన్ చూద్దాం. రెండో ప్రిపరేషన్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ ఆర్ సన్‌లైట్. యూవీ లైట్‌ని సన్‌లైట్‌ని ఇలా ఇండికేట్ చేస్తాం. H ఇలా ఇండికేట్ చేయాలి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్. ఓకే. ఇక్కడి వరకు వచ్చింది. హాలోజన్స్ రియాక్ట్ విత్ ఆల్కేన్స్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. చెప్పాను. X రూపంలో ఉండాలి. అంటే CH3 లేదా C2H5 ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ CH3 ఉంది. X రూపంలో Cl ఉంది. అంతే. ఆల్కైల్ హాలైడ్. సింపుల్‌గా చెప్పండి సార్. అంటే ఆల్కేన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్. ఆల్కైల్ హాలైడ్ అన్నాడు. ఆల్కైల్ క్లోరైడ్ చూపించాం. క్లోరైడ్ అవ్వచ్చు, ఫ్లోరైడ్ అవ్వచ్చు, బ్రోమైడ్ అవ్వచ్చు, అయోడైడ్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. నేను క్లోరైడ్‌ని చూపించాను. ఇలా రాస్తావా? లేదా సింపుల్‌గా ఆల్కేన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్. అలా రాసినా ప్రాబ్లమ్. ఎలా రాసినా నేను ఇప్పుడు చెప్పినట్టు రాసినా ఒకటే నాన్న. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం. అర్థమవుతుంది కదా? 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇవి ఆల్రెడీ మీరు ఇంటర్‌లో చదివినవేరా. ఇక్కడ కొత్త ఏం కాదు. ఇంటర్‌లో మీకు గుర్తుండదని మళ్ళీ ఇచ్చాడు అంతే. ఓకేనా? సరే నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం. ఇది ఆల్కీన్ చూసుకో. ఇది ఆల్కేన్. సి ఉంది, హెచ్‌లు 4 ఉన్నాయి. ఇక్కడ చూడు 2 Cలు ఉన్నాయి, హెచ్‌లు 4 ఉన్నాయి. C2H4 ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఎలా రాసినా ఒకటేరా. దీన్ని ఆల్కీన్ అంటారు. ఆల్కీన్ రియాక్ట్ విత్ చెప్పు హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్. అదే రాశాను కదా. క్లోరైడ్ అన్నా హాలైడ్ అన్నా నీకు నచ్చింది రాసుకో, ప్రాబ్లం లేదురా. Cl రాస్తావా, Br రాస్తావా, I రాస్తావా, F రాస్తావా, అది నీ ఇష్టం. లేదు సార్ నాకు ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా X రాసిరా. అదైనా రైటే. X రాస్తే హాలైడ్ అని రాయాలా, Cl రాస్తే క్లోరైడ్ అని రాయాలా, F రాస్తే ఫ్లోరైడ్ అని రాయాలా, Br అని రాస్తే బ్రోమైడ్ అని రాయాలా, I రాస్తే అయోడైడ్ అని రాయాలా. సింపుల్‌గా చెప్పేయండి సార్. ఎందుకు సార్ మనకింత అంటే ఆల్కీన్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్ C2H5Cl. అంతే. ఎందుకురా ఇది ఏం కష్టమా? ఒక ఆల్కేన్ తీసుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో రియాక్ట్ చేసావు, C2H5Cl. ఇది ఎలాగొచ్చింది సార్? Cl 2 ఉన్నాయి, Hలు 4 ఉన్నాయి, ఇక్కడ ఒక H ఉంది. Cl 2, Hలు 5, Cl 1. దీనికి ఎందుకురా మనకు అంత థియరీ? సింపుల్ రా. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్ రా. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో ఇది మీకు పీపీటీ రూపంలో యాప్‌లో ఉంటది నాన్న. ఇది ఉంటది, నోట్స్ ఉంటది. ఓకేనా? సరే. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. కొత్త పదం వచ్చింది. పెరాక్సైడ్. పెరాక్సైడ్ ప్రెజెన్స్‌లో సల్ఫ్రైల్ క్లోరైడ్. ఇది నాన్న. దీన్ని సల్ఫ్రైల్ క్లోరైడ్ అంటారు. మీరు 3వ సెమ్‌కి వచ్చారు కదా, అంటే కొద్దిగా పెద్ద పిల్లలు అయ్యారు కదా, కొద్దిగా కష్టమైన పదాలు వస్తాయి. సల్ఫ్రైల్ క్లోరైడ్.
రియాక్ట్ విత్ ఆల్కేన్. ఆల్కేన్ అంటే ఇందాకలే చెప్పాను CH4 అని తీసుకోమని. అలాగైనా తీసుకోవచ్చు, లేదా ఎలాగైనా తీసుకోవచ్చు. సో మీకు ఈజీగా ఉండడం కోసం నేనేం చేస్తాను, CH4 తీసుకోమంటాను. నేనైతే ఎక్కువ మీకు CH4 తీసుకోమని చెప్తాను. CH4 రియాక్ట్ విత్ సల్ఫ్రైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ టు గివ్ ఆల్కైల్ హ్యాలైడ్. రిమైనింగ్ బై ప్రొడక్ట్స్ రాసుకో నువ్వు. ఓకేనా, అది గుర్తుపెట్టుకో, అవి అక్కర్లేదు. ఇక్కడ వరకు మెయిన్ పార్ట్. ఏం చేసావు, ఆల్కేన్. ఏం చేసావు, సల్ఫ్రైల్ క్లోరైడ్తో. ఏం జరిగింది, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. ఏమొచ్చింది, ఆల్కైల్ క్లోరైడ్. అయిపోయిందిరా. ఏమందిరా, ఇదేమైనా కష్టమా? ఆల్కేన్ రియాక్ట్ విత్ సల్ఫ్రైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హ్యాలైడ్. చిన్న పిల్లడికి చెప్పినట్టు చెప్తున్నాను. ఓకేనా, అంతే, అయిపోయింది. ఇలాగ రాస్తావా, నేను చెప్పినట్టు రాస్తావా, అది నీ ఇష్టం. నీకు ఎలాగ అర్థమైతే అలా రాసుకో. సరే, నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం రా. పొటాషియం. ఏంటో తెలుసు కదా పొటాషియం అని. పొటాషియం అయోడైడ్. నేను మీద చదవకరా, వదిలే మీద. పొటాషియం అయోడైడ్ రియాక్ట్ విత్ ఆల్కలైల్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ అయోడైడ్. సార్ నాకు అయోడైడు, క్లోరైడు, బ్రోమైడు, ఫ్లోరైడు ఇబ్బందిగా ఉంది సార్ అంటే హాలైడ్ అని రాసే. నీకే ఒక్క మార్క్ కూడా పోదు. సార్ ఇక్కడ అయ్యి ఉంది కదా సార్, అయోడైడ్ అని రాయకుండా హాలైడ్ అని రాస్తే పోతాయేమో, ఒక్క మార్కు కూడా పోదు. ఓకేనా. సో పొటాషియం అయోడైడ్ రియాక్ట్ విత్ ఆల్కైల్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. అదే రాశాను చూసుకో. పొటాషియం అయోడైడ్ అనేది ఆల్కైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఆల్కైల్ హ్యాలైడ్ వచ్చింది. చూడు, K6 IN ఒకటి అయిపోయినరు, KCl ఒకటి అయిపోయినరు, అంతే కదా మోగాయి. పొటాషియం అయోడైడ్ రియాక్ట్ విత్ ఆల్కైల్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ అయోడైడ్, అంతే. అర్థమైందా? సింపుల్ ప్రిపరేషన్స్ నాన్న, 5 ప్రిపరేషన్స్ రా. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయి నాన్న. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని ఇచ్చాడు అనుకో, అక్కడ వరకు రాస్తే చాలు, 5 ప్రిపరేషన్స్ చాలు. కానీ క్వశ్చన్ మ్యాక్సిమం ప్రిపరేషన్ ప్రాపర్టీస్ కలిపి అడుగుతాడు. 2 విడివిడిగా అడగడు, కలిపి అడుగుతాడు. ఒకవేళ నీకు 10 మార్కులు ప్రిపరేషన్ ఇచ్చాడు అనుకో, ప్రాపర్టీస్ కూడా కలిపి రాసే. ఓకేనా, కలిపే ఇస్తాడు. కొన్నిసార్లు ప్రిపరేషన్ మాత్రం ఇస్తాడు. ప్రాపర్టీస్ మరి ఇప్పుడు చూద్దామా మనం. 5 ప్రిపరేషన్లు అర్థమయ్యా. ప్రాపర్టీస్, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ నాన్న. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి కలర్లెస్, కలర్లు ఉండవు. ఈ లిక్విడ్స్ ఏవైతే ఆల్కైల్ హ్యాలైడ్స్ లిక్విడ్స్ ఉంటాయో స్వీట్ స్మెల్ వస్తుంది. అంటే మనం మైసూర్ పాక్ తింటాం కదా, అప్పుడు ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది. ఓకేనా. సరే, ఇవి వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. మరి అందులో సాల్యుబుల్ అవుతాయి అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. సాల్యుబుల్ అని రాయొచ్చు, డిజాల్వ్ అని రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే, కొత్త ఏం కాదు, మీరు చిన్నపిల్లలు ఏం కాదు. ఓకేనా. సో వాటర్లో సాల్యుబుల్ అవ్వు, ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్, వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేది మాలిక్యులర్ వెయిట్ పెరుగుతున్న కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతూ పోతాయి. ఏంటి, మాలిక్యులర్ వెయిట్ పెరుగుతున్న కొద్దీ అంటే అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ దీని యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్, ఆల్కైల్ హ్యాలైడ్ అనేది వీక్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏమంటారు, వీక్ పోలార్ మాలిక్యూల్స్. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్, 4 ప్రాపర్టీలు గుర్తుపెట్టుకో. ఇది మీకు 5 మార్క్స్లో కూడా ఇవ్వడానికి అవసరం ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అని అనుకో, 4 రాసి. అదే కెమికల్ ప్రాపర్టీస్ అని అడిగాడు అనుకో, అప్పుడు ఎలా ప్రారంభం అవుతాయి. ఇక్కడ కూడా రియాక్షన్లు ఉంటారా. ఓకేనా. ఉర్జ్ రియాక్షన్ అంటారు. ఏమంటారు దీన్ని, నీకు రియాక్షన్ చెప్తాను, దీని పేరు ఉర్జ్ రియాక్షన్ నాన్న. చెప్పు. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం టు ఫార్మ్ ఆల్కేన్ అండ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు రాస్తే చాలు. బై ప్రొడక్ట్ రాయాలా, కానీ ఇక్కడ రాయక్కర్లేదు, ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకే, సరే చెప్పు. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం టు గివ్ ఆల్కేన్. నన్ను ఆర్ఆర్ అని ఆల్కేనే, CH4 అన్న ఆల్కేనే, ఎలా రాసినా నో ప్రాబ్లం రే, మర్చిపోకండి. ఓకే, చూడు, 2 Rలు ఉన్నాయి, 2 Xలు ఉన్నాయి, 2 NAలు ఉన్నాయి. 2 Rలు ఒక దగ్గర ఉండిపోయాయి. అప్పుడేం మిగులుతుంది, 2 NAలు 2 Xలు.
అదే 2 NaX అని రాశాను అంతే. ఆర్‌కి బదులు CH3 రాశాను. Xకి బదులు Br రాశాను. అప్పుడేమవుద్ది CH3 2NaBr. ఓకే. చాలా సింపుల్ రా. పెద్ద కష్టమేం కాదు. చాలా తేలిక. మీరు సింపుల్ నేర్చేస్తారు. ఒకసారి వింటే నేర్చేస్తారు మీరు. ఇది కష్టమేం కాదు. ఓకేనా? చెప్పు. ఇదంతా నువ్వు మర్చిపో. ఆల్కైల్ హాలైడ్ సోడియంతో రియాక్ట్ అయింది. ఆల్కేన్ ఇచ్చింది. అంతేరా. నెక్స్ట్ మీకు కొన్నిసార్లు 5 మార్క్స్‌లో వుర్జ్ రియాక్షన్ అని ఇచ్చాడనుకో, ఇదే దాని యొక్క రియాక్షన్. ఓకేనా? అంటే కొన్నిసార్లు కెమికల్ ప్రాపర్టీస్ అని అడుగుతాడు. లేదా స్టేట్ అండ్ ప్రూవ్ లేదా రైట్ అబౌట్ వుర్జ్ రియాక్షన్ అంటాడు. అప్పుడు ఇదే రాయాల. ఓకేనా? సరే నెక్స్ట్. ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ విత్ మెగ్నీషియం టు ఫార్మ్ ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఆల్కైల్ హాలైడ్ ఆల్కైల్ ప్లేస్లో C2H5 హాలైడ్ ప్లేస్లో Br. అంటే ఇది మెయిన్ ఫామ్ నాన్న. ఇది ఎగ్జాంపుల్ నాన్న. ఓకేనా? ఆల్కైల్ ప్లేస్లో C2H5 X ప్లేస్లో Br Mg ప్లేస్లో Mga. సో అప్పుడు ఏమైంది? RMgX C2H5MgBr. ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ విత్ మెగ్నీషియం టు ఫార్మ్ ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్. అయిపోయింది. అంటే ఇదే కష్టం రా. చాలా సింపుల్ రా. సరే నెక్స్ట్ చూడు. ఆల్కైల్ హాలైడ్ RX రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ ఆల్కైల్ ప్లస్ హైడ్రోజన్ హాలైడ్. ఇలా రాయొచ్చు నాన్న. సింపుల్గా ఆల్కైల్ హాలైడ్ అనేది H2తో రియాక్ట్ అయ్యింది టు గివ్ ఆల్కేన్ అండ్ హైడ్రోజన్ హాలైడ్. దీన్ని ఎలా రాశాను నేను? ఆల్కైల్ హాలైడ్ ఈజ్ రెడ్యూస్డ్ అలా కూడా రాయొచ్చు నాన్న. రెడ్యూస్డ్ ఆక్సిడైజ్డ్ అలా కూడా రాస్తాం. లేదు నాకు ఆ తతంగం అంతా ఎందుకు, సింపుల్గా గుర్తుండాలంటే ఆల్కైల్ హాలైడ్ రియాక్టెడ్ విత్ H2 టు ఫార్మ్ ఆల్కేన్ అండ్ హైడ్రోజన్ అయోడైడ్. కథం ఓగాయి. అయిపోయింది. చాలా సింపుల్. అర్థమవుతుందా? ఏమైనా కష్టంగా ఉందా? ఇంతే. ఇలా రాస్తే నీకు 10 మార్కులు. ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, ప్రిపరేషన్స్. సింపుల్గా ఉంది కదా. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏం లేదు, రఫ్ నోట్స్ 2 సార్లు ప్రాక్టీస్ చేయి, వచ్చేస్తుంది. ఓకేనా? సరే రెండో క్వశ్చన్ చూద్దామా మరి. చూడు. ఎరైల్ హాలైడ్ ముందేంటి? ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ ఎలాగ ఉంటుంది? RX లాగా. మరి ఎరైల్ హాలైడ్ ఎలాగ ఉంటుంది? బెంజీన్ ఇలాగ ఉంటుంది. ఇలా ఉంటుంది నాన్న. ఒక బెంజిన్ మీద X ఉంటుంది. యాక్చువల్గా R మీద X ఉంటే దాన్ని ఆల్కైల్ హాలైడ్ అంటారు. బెంజిన్ మీద X ఉంటే దాన్ని ఎరైల్ హాలైడ్ అంటారు. అంతేనా? అర్థమైందా? డౌట్ ఉందా? బెంజిన్ మీద X ఉంటే ఎరైల్ హాలైడ్, ఆల్కైల్ మీద X ఉంటే ఆల్కైల్ హాలైడ్. ఓకే. ఎరైల్ హాలైడ్ యొక్క ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అడిగాడు. చూద్దాం. ప్రిపరేషన్. మొదటి ప్రిపరేషన్ బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్. తెలుసు కదా ఇది బెంజిన్ అని. ఇది బెంజిన్ అని తెలియకపోతే డిగ్రీ చదవడం మానేయండి. బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రస్ క్లోరైడ్. చూసుకో. బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రస్ క్లోరైడ్ టు ఫార్మ్ ఎరైల్ హాలైడ్. ఏం ఫామ్ చేసింది? ఎరైల్ హాలైడ్. అదే సార్ బెంజీన్ ఉంది కదా సార్, బెంజీన్ క్లోరైడ్ అని రాయచ్చా? రాయ్. బెంజీన్ క్లోరైడ్, బెంజీన్ క్లోరైడ్. లేదు సార్ నాకు ఇవన్నీ తెలీదు, ఇవన్నీ గుర్తుండవు అంటే ఎరైల్ హాలైడ్. అంతే. అయిపోయింది అన్న. అయిపోయింది. ప్రిపరేషన్ అయిపోయింది. చాలా తేలిక, చాలా సింపుల్. బెంజీన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యింది ఇన్ ప్రెజెన్స్ FeCl3 ప్రెజెన్స్లో. FeCl3 పలకడం ఎలాగా? ఫెర్రస్ క్లోరైడ్ టు ఫార్మ్ ఏటి వచ్చింది? బెంజీన్ క్లోరైడ్. బెంజీన్ క్లోరైడ్. నాకు అవన్నీ గుర్తుండవు. ఎరైల్ హాలైడ్. అయిపోయింది. అదే రాశాను చూడు. ఆరోమేటిక్ హైడ్రోకార్బన్. నన్ను దీన్ని ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ అంటారు. అవన్నీ అక్కర్లేదు. ఇలా రాయడము నీకు గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు గుర్తుపెట్టుకున్న పని చేయకు నాన్న. ఎప్పుడు గుర్తుపెట్టుకున్న పని చేయకు. చదువు నీకు బాగా రావాలా. అంతేకాని లుక్ పెట్టకూడదు. ఓకేనా? బెంజీన్ దేంతో రియాక్ట్ చేసావు? క్లోరిన్తో. ఏ ప్రెజెన్స్లో? FeCl3 ఫెర్రస్ క్లోరైడ్లో. నీకేటి వచ్చింది? ఎరైల్ హాలైడ్. అయిపోయింది కదరా.
దీనికి ఎందుకురా ఇదంతా గుర్తుపెట్టుకోవడం, ఈక్వేషన్ గుర్తుంటే అయిపోయింది కదరా. రెండో ప్రిపరేషన్ చూద్దాం. దీని ఏమంటారో తెలుసా? బెంజిన్ మీద ఓహెచ్ ఉంటే ఏమంటారు? ఫీనాల్ అంటారు. ఏమంటారు? ఫీనాల్. ఫీనాల్ రియాక్ట్ విత్ PCl5. నా పి అంటే పొటాషియం, PCl5 పొటాషియం పెంటాక్లోరైడ్. 5 కదా నాన్న, 5 Cl ఉన్నాయి. Cl అంటే క్లోరైడ్, 5 అంటే పెంటాక్లోరైడ్. పి అంటే పొటాషియం, పొటాషియం పెంటాక్లోరైడ్. చూసుకో, ఫినాల్ రియాక్ట్ విత్ పొటాషియం పెంటాక్లోరైడ్. సార్ నాకు గుర్తుండదు సార్, PCl5 రాసా. ఏం పర్లేదు రాసా, ఏమైపోదు. ఫినాల్ రియాక్ట్ విత్ PCl5 టు ఫార్మ్, నువ్వు ఏటైనా చేసుకో, ఆన్సర్ Cl వస్తుంది. బెంజిన్ మీద ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ వస్తుంది. ఇక్కడ క్లోరిన్ తీసుకున్నాను, అందుకు బెంజిన్ మీద క్లోరిన్ వచ్చింది. కథం, అయిపోయింది ప్రిపరేషన్. దీనికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మరి నెక్స్ట్ చూడు, ఏం చేసావు నువ్వు? బెంజిన్ దేంతో రియాక్ట్ అయింది చూడు. వెన్ అన్హైడ్రస్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ మిక్చర్ ఆఫ్ బెంజీన్ అండ్ ఫార్మాల్. అక్కర్లేదురా, బెంజీన్ రియాక్ట్ విత్ ఫార్మాల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఎరైల్ హాలైడ్. అంతేరా, ఎందుకురా కష్టం? ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే తలకాయ నొప్పి. సింపుల్. బెంజీన్ దేంతో రియాక్ట్ అయింది? నువ్వు పెద్దోడు కాబట్టి, అంటే సీనియర్ అయ్యావు కదా, అందుకు కొద్దిగా కష్టమైన పదం వచ్చింది. బెంజీన్ రియాక్ట్ విత్ ఫార్మాల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఎరైల్ హాలైడ్. అంతేరా. CH2Cl లోపలికి వస్తాయి, H2O బయటికి పోతుంది. చాలా సింపుల్, చాలా తేలిక. ఒక బెంజిన్ ఉంది, ఫార్మాల్డిహైడ్తో రియాక్ట్ అయింది ఇన్ ప్రెజెన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో. నీకేటి వచ్చింది? నాకు దీని పేరు నాకు అక్కర్లే, దాని పేరు నీకెందుకు? ఎరైల్ హాలైడ్ అని రాసి, దాని పేరు తెలుసుకోవాలంటే అది మళ్ళీ తలకాయ నొప్పి, అది గుర్తుండదు. ఎరైల్ హాలైడ్ అని రాసి అయిపోయింది కదా. ఓకేనా, నెక్స్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా? చూడు ఇక్కడ BF4. బి అంటే బెంజీన్, F4 ఫ్లోరో, F అంటే ఫ్లోరో బెంజీన్. ఇది కానీ ఇక్కడ ఏముంది నాన్న? కింద ఏముంది? బెంజీన్, BF4. సో మొత్తాన్ని కలిపి బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ అంటారు. బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ అంటారు. పదం గుర్తుపెట్టుకో, తప్పదు. కొన్ని కష్టమైన పదాలు వస్తాయి, పెద్ద పిల్లలు అయ్యాయి కదా, కొద్ది కష్టమైన పదాలు వస్తాయి. బెంజీన్ మీద BF4 ఉంది. బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్, బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్. రియాక్ట్ విత్ దేంతోనే రియాక్ట్ అవ్వలేదు. ఏం చేశారు? ఈ సింబల్ ఏంటి? ట్రయాంగిల్ సింబల్. ట్రయాంగిల్ అంటే హీట్ చేసావు. దేన్ని? బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ని నువ్వు హీట్ చేస్తే ఫ్లోరోబెంజిన్ వస్తుంది. ఒక్క ఎఫ్ఏ మిగులుతుంది, BF3 బయటకు వచ్చేస్తుంది. అంతేరా. కాకపోతే దీని పేరు గుర్తుపెట్టుకోవాలి, బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్. హీటెడ్ ఇట్ గివ్స్ ఫ్లోరోబెంజిన్. లేదు సార్, ఇందాక మీరు చెప్పారు కదా ఈక్వేషన్ లాగా, ఇంతవరకు ఈ క్వశ్చన్ కూడా అలా చెప్పండి అంటే నేను చెప్తాను చూడు. వెన్ బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ హీటెడ్ టు ఫార్మ్ ఫ్లోరోబెంజిన్. అంతేరా. ఏంటేంటి మళ్ళీ చెప్పండి అంటే, వెన్ బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ హీటెడ్ ఇట్ గివ్స్ ఫ్లోరోబెంజిన్. అయిపోయి కథమోగాయి. చాలా సింపుల్. నెక్స్ట్, బెంజీన్తో పాటు N2Cl ఉంది. బెంజీన్తో పాటు N2Cl ఉంది అంటే దీన్ని ఏమంటారా? చూడు, బెంజీన్ డైజోనియం సాల్ట్ అన్న. ఇక్కడ తప్పడింది, SiH కాదు, SaLt. బెంజీన్ డైజోనియం సాల్ట్. ఈ పదం నీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పదం నీకు ఎక్కువ రిపీట్ అవుతుంది నెక్స్ట్ యూనిట్స్లో. చూసుకో, బెంజీన్ డైజోనియం సాల్ట్. బెంజీన్ డైజోనియం సాల్ట్ reacted with Cu2Br2.
కుప్రస్ బ్రోమైడ్ అంటారు. కుప్రస్ బ్రోమైడ్ ఏంటి? నాకు కొద్ది కష్టంగా ఉంటుందిరా ఈ క్వశ్చన్. ముందు క్వశ్చన్ తేలిగ్గా ఉంటుందేమో కానీ ఈ క్వశ్చన్ కష్టంగా ఉంటుంది. నేను మరీ చెప్తున్నాను. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు అది. ఇది 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే పేర్లు గుర్తుండవు. బెంజీన్ డైజోనియం సాల్ట్ రియాక్ట్ విత్ కుప్రస్ బ్రోమైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు ఫార్మ్. చూసుకో, బ్రోమో బెంజీన్. బ్రోమో ఉంది, ఇది బెంజీన్, బ్రోమో బెంజీన్. దీనికింద గుర్తుపెట్టుకోవాలరా, చాలా సింపుల్. బెంజీన్ డైజోనియం సాల్ట్ రియాక్ట్ విత్ కుప్రస్ బ్రోమైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు ఫార్మ్ బ్రోమో బెంజీన్. కథం. నేను చెప్పినంత తేలిక కాదు, నేను చెప్పడం మీకు ఈజీ. ఎందుకంటే మేము ఇదే ఆల్రెడీ కిందట ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నో వాళ్ళకు కూడా ఇవే క్లాసులు చెప్పాం. సో అందుకే మాకు తేలికే, కానీ మీకు కష్టం. సో 2 నుంచి 3 సార్లు చదవండి. ఓకేనా? ఏంటి? బెంజీన్ డైజోనియం సాల్ట్ రియాక్ట్ విత్ కుప్రస్ బ్రోమైడ్ ఇన్ ప్రెజెన్స్ హైడ్రోజన్ బ్రోమైడ్. ఏటి ఇచ్చింది? బ్రోమో బెంజీన్. కథం. సార్ నాకు గుర్తుండదు సార్, బ్రోమో బెంజీన్ కాదు, సింపుల్గా చెప్పండి, ఎరైల్ హ్యాలైడ్. అయిపోయింది. సో ఏం చేసాం ఇక్కడ వరకు? ఎరైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్స్ గురించి మాట్లాడాం. ఎరైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్స్ నాన్న. ఓకేనా? సో ఇప్పుడు ఆల్కైల్ గ్రూపు ఎరైల్ గ్రూప్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు మీకు 2 క్వశ్చన్లు చెప్పాను కదా, ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్. ఈ 2 10 మార్కులు పక్కాగా నువ్వు నేర్చుకోవాల్సిందేరా. ఈ 2 కాకుండా ఇంకొక సరైన క్వశ్చన్ ఉంటుంది, SN1 SN2 రియాక్షన్స్. ఈ 2 నేర్పుతావా, SN1 SN2 నేర్పుతావా, నువ్వే గుర్తుపెట్టుకో. ఈ 2 వస్తాయి, ఈ 2 వస్తాయి, ఇది వస్తుంది. ఇది ఏలో ఉంటే ఇది బిలో ఉంటుంది. 9A 9B అనే అలాగే కదా ఉంటాయి క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏ సెక్షన్లో ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. బి సెక్షన్లో ఖచ్చితంగా SN1 SN2. ఆ 2 నేర్చుకుంటావా, SN1 SN2 నేర్చుకుంటావా? ఇక్కడ నుంచి SN1 SN2 స్టార్ట్ అవుతుంది. అది మనం తర్వాత మాట్లాడుకుందాం SN1 SN2 గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 5 మార్క్స్ క్వశ్చన్స్ మాట్లాడదాం. ఫస్ట్ 5 మార్క్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? 5 మార్క్స్ ఇవి సింపుల్ రా నాన్న. ఆల్కైల్ ఎరైల్ గ్రూప్స్కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ ఎందుకు రాస్తానంటే 10 మార్క్స్ ముందుకు రాసి ఇది లాస్ట్లో రాశాను అనుకో, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనం ఆల్కైల్ హ్యాలైడ్లు ఎరైల్ హ్యాలైడ్లు మాట్లాడామా, వాటికి సంబంధించినవి కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. అందుకని ముందుకు రాస్తాను. ఓకేనా? సరే చూద్దామా. ద టర్మ్ ఆల్కైల్ ఈజ్ యూజ్డ్ టు నేమ్ ఏ ఫంక్షన్ గ్రూప్ derived from alkanes. ఏ ఫంక్షన్ గ్రూప్ అయితే ఆల్కేన్స్ నుంచి డిరైవ్ అవుతాదో దాన్నే ఆల్కైల్ గ్రూప్ అంటారు. ఏ ఫంక్షనల్ గ్రూప్ అయితే యారోమేటిక్ రింగ్స్ నుంచి వస్తాదో దాన్ని అరైల్ గ్రూప్ అంటారు. గుర్తుపెట్టుకో, ఆల్కేన్స్ నుంచి ఏదైతే ఫంక్షన్ గ్రూప్ బయటకు వస్తుందో దాన్నే ఆల్కైల్ అంటారు. ఏదైతే యారోమేటిక్ రింగ్స్ నుంచి బయటకు వస్తుందో దాన్నే అరైల్ అంటారు. ఆల్కైల్ గ్రూప్స్ ఎప్పుడు కూడా యాలిఫాటిక్ కండిషన్లో ఉంటాయి. ఎరైల్ గ్రూప్స్ యారోమేటిక్. ఇది యాలిఫాటిక్ అయితే ఇది యారోమేటిక్. నెక్స్ట్ ఆల్కైల్ గ్రూపు దీనికి స్ట్రక్చర్ లీనియర్ లాగా ఉంటుంది, సైక్లిక్ లాగా ఉంటుంది. ఎరైల్ గ్రూప్ అయితే సైక్లిక్గా మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఆల్కైల్ గ్రూప్ లీనియర్గా ఉంటుంది, సైక్లిక్గా ఉంటుంది. ఎరైల్ గ్రూప్స్ ఉంటే ఓన్లీ సైక్లిక్ స్ట్రక్చరే ఉంటుంది. ఆల్కైల్ గ్రూప్స్ సాచురేటెడ్ ఫంక్షన్ గ్రూప్స్ని కలిగి ఉంటాయి. మరి ఎరైలు అన్సాచురేటెడ్ ఫంక్షన్ గ్రూప్స్ కలిగి ఉంటాయి. మరి చూడు, ఇవి తక్కువ స్టేబుల్గా ఉంటాయి, మరి ఇవి ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి. 2 ఒకదానికొకటి ఆపోజిట్. 4 పాయింట్లు రా. ఫస్ట్ది ఆల్కేన్స్ నుంచి డిరైవ్ అయితే దాన్ని ఆల్కైల్ కింద వాడతాం. యారోమేటిక్ రింగ్స్ నుంచి చేస్తే ఎరైల్ కింద వాడతాం. ఇవి యారోమేటిక్, ఇది యాలిఫాటిక్. ఇందులో సైక్లిక్ స్ట్రక్చర్లు ఉంటాయి, ఇందులో లీనియర్ సైక్లిక్ 2 స్ట్రక్చర్లు ఉంటాయి. ఇది సాచురేటెడ్, ఇది అన్సాచురేటెడ్. ఇది తక్కువ స్టేబుల్, ఇది ఎక్కువ స్టేబుల్. అంతేరా. ఓకేనా? సింపుల్గానే ఉంటుంది. 1కి 2 సార్లు చదవండి, చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇంకొక 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది, అది కూడా చూద్దాం. హాలోజన్ కాంపౌండ్స్ని క్లాసిఫికేషన్స్ చేయడం అంటే వివిధ రకాల విభజించడం అంటారు. ఓకేనా? హాలోజన్ కాంపౌండ్స్ ఎన్ని రకాలరా అంటే 1 ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్, వినైల్ హ్యాలైడ్, ఇంకా ఉంది బెంజైల్ హ్యాలైడ్. ఇవి కాకుండా ఇంక 2 ఉంటాయి, అవి రాయలేదు, 4 చాలు 5 మార్కులకి. ఓకేనా? సో ఆల్కైల్ హ్యాలైడ్ అంటే నీకు ఆల్రెడీ తెలుసు, కార్బన్ కాంపౌండ్స్ అనేది
హాలోజన్ ఆటంకి అటాచ్ అయి ఉంటే దాన్ని ఆల్కైల్ హాలైడ్ అంటారు. ఏంటిది? కార్బన్ కాంపౌండ్ అంటారు. లేదు, సింపుల్‌గా ఆల్కేన్ అనేది హాలైడ్‌తో కంబైన్ అయి ఉంటే దాన్ని ఆల్కైల్ హాలైడ్ అంటారు. ఎరైల్ హాలైడ్ బెంజీన్ అనేది హాలైడ్‌తో కలిసి ఉండాలి. హాలోజన్ ఇస్ అటాచ్డ్ టు ఎ బెంజీన్. బెంజీన్‌తో హాలైడ్ ఉంటే అంటే ఇలా ఉందనుకో, ఇది ఎరైల్ హాలైడ్. అది ఇలా ఉందనుకో, అది ఆల్కైల్ హాలైడ్. అంతేరా, ఇక్కడ ఏరా చదవడానికి సింపుల్ రా. ఒక ఆల్కేన్ అనేది హాలైడ్‌తో అటాచ్ అయి ఉంటే ఆల్కైల్ హాలైడ్. ఒక బెంజీన్ అనేది హాలైడ్‌తో అటాచ్ అయి ఉంటే ఎరైల్ హాలైడ్. మరి వినైల్ అంటే హాలోజన్ ఇస్ అటాచ్డ్ టు వినైల్ కార్బన్. వినైల్ కార్బన్‌కి హాలోజన్ అటాచ్ అయి ఉండాలి. ప్రతి దగ్గర కామన్ పాయింట్ హాలోజన్. కామన్ పాయింట్ ఏంటి? హాలోజన్. హాలోజన్ హాలోజన్ అనేది వినైల్ కార్బన్‌కి అటాచ్ అయి ఉంటే దాన్ని వినైల్ హాలైడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దామా మరి. బెంజైల్ హాలైడ్. బెంజైలిక్ కార్బన్‌కి హాలోజన్ అటాచ్ అయి ఉంటే దాన్ని బెంజైల్ హాలైడ్ అంటారు. చాలా సింపుల్ రా, చాలా తేలిక, చాలా ఈజీ. హాలోజన్ అనేది ఆల్కేన్‌కి అటాచ్ అయి ఉంటే ఆల్కైల్ హాలైడ్. హాలోజన్ అనేది బెంజీన్‌కి అటాచ్ అయి ఉంటే ఎరైల్ హాలైడ్. అదే హాలోజన్ అనేది వినైల్ కార్బన్‌కి అటాచ్ అయి ఉంటే వినైల్ హాలైడ్. అదే హాలోజన్ అనేది బెంజైలిక్ కార్బన్‌కి అటాచ్ అయి ఉంటే బెంజైల్ హాలైడ్. ఈ 2 5 మార్క్స్‌కి వస్తాయి నాన్న. మొదటి 2 10 మార్క్స్‌కి వస్తాయి. లేదు సార్ 10 మార్క్స్‌కి ఆ 2 నేను చదవలేనంటే SN1 SN2 పక్కాగా వచ్చేయాల. ఈ చాప్టర్ మొత్తంలో ఇదే అతి పెద్ద క్వశ్చన్. SN1 SN2 యొక్క స్టీరియో కెమిస్ట్రీ అడుగుతాడు. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ SN1 SN2 రియాక్షన్. సో మరి ఈ క్వశ్చన్ చూద్దామా? జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్‌కి రండి. ఇవే చదవకుండా ఈ క్వశ్చన్‌కి వస్తే నీకు ఒక్క ముక్క అర్థం అవ్వదు. ఈ 4 అయిపోయిన తర్వాత చివరగా ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళిపోదాం మరి. సో జాగ్రత్తగా వినండి నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. SN1 SN2 రియాక్షన్స్ అని అడుగుతాడు. సో యాక్చువల్‌గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తారు. అదే SN1 SN2. SN1 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. SN1 అంటే యూని మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ క్వశ్చన్ కష్టంగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పడం ఏమి ఉండదు, నువ్వు చదవడమే, గుర్తుపట్టడమే. ఓకేనా? SN1 రియాక్షన్ అంటే యూని మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అసలు ఇందులో రియాక్షన్స్ ఎలాగుంటాయంటే ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్కైల్ హాలైడ్ యొక్క కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కాంపౌండ్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్కైల్ హాలైడ్ యొక్క కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యూక్లియోఫిలిక్ కాన్సంట్రేషన్ మీద కాదు. ఇది రాయక్కర్లేదు నన్ను. ఎక్కడి నుంచి పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ రాయాల్సిన అవసరం లేదు, పక్కన వదిలే. రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రియాక్షన్ ఎంత వేరంగా అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది నాన్న? కాన్సంట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ యొక్క కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ SN1 రియాక్షన్ అనేది 2 స్టెప్పుల్లో వస్తుంది. ఫస్ట్ స్టెప్ని స్లో స్టెప్ అంటారు. దీన్నే కార్బోక్యాటైన్ వస్తుంది. ఇక్కడ వస్తుంది ఫస్ట్ స్టెప్లో ఏమొస్తుంది? కార్బోక్యాటైన్ వస్తుంది. ఈ స్టెప్ని స్లో స్టెప్ అంటారు. ఓకేనా? సరే చూద్దాం మరి. సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందా అంటే న్యూక్లియోఫైల్ అనేది కార్బోక్యాటైన్ని ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. ఏటి అర్థం అవ్వట్లేదు సార్, చెప్తాను జాగ్రత్త. ఇక్కడ చూస్తే నీకు అర్థమైపోద్ది. ఫస్ట్ స్టెప్ ఏ స్టెప్ నాన్న? స్లో స్టెప్. అంతే కదా? నువ్వు నేర్చుకున్న మొదటి పాయింట్ ఏంటి? ఇది 2 స్టెప్లో వస్తుంది. ఫస్ట్ స్టెప్లో స్లో స్టెప్. ఇక్కడ ఏంటి వస్తుంది? కార్బోక్యాటైన్ వస్తుంది కదా, చూడు మరి. ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ అయింది, ఆల్కైన్ హాలైడ్ విడిపోయినాయి. ఇది స్లో రియాక్షన్. ఓకే, ఇక్కడ కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. ఇక్కడ నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మెకానిజం ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ అన్న 3 CH3లు ఉంటాయి. హాలైడ్ అంటే బిఆర్. ఓకే, స్లో రియాక్షన్. ఇక్కడ బిఆర్ సపరేట్ అయిపోయింది. ఇక్కడ C+, ఇక్కడ బిఆర్ ఇక్కడ 2 కలిసి ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉండిపోయాడు, ఒకటి బయటకు వెళ్ళిపోయాడు. దీన్నే కార్బోక్యాటైన్. ఈ కార్బోక్యాటైన్కి OH అనేది ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. ఆ పాయింట్ ఇక్కడ రాశాను నేను. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ యొక్క అర్థం తెలిసింది కదా. ఇన్ RDS
రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. ఆర్డిఎస్ అంటే ఏంటి? రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. ఈ స్టెప్‌లో ఒక మాలిక్యూల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే దీన్ని యూనిమాలిక్యులర్ అంటారన్నారు. సో, ఇది రియాక్షన్ అన్న. ఆర్ఎక్స్ ఓహెచ్‌తో రియాక్ట్ అయితే ఎక్స్ పోయి ఓహెచ్ ఇక్కడికొచ్చేస్తది. దీన్నే ఆర్ఎక్స్ ఆర్ ప్లస్ విడిపోయింది ఎక్స్ మైనస్. ఈ ఆర్ ప్లస్‌కి ఓహెచ్ యాడ్ అయింది. అప్పుడు ఆర్ఓహెచ్. రివర్స్‌లో యాడ్ అయింది హెచ్ఓఆర్. ఎందుకంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కదా! 2 దగ్గర 2 లాగా వస్తది. ఫ్రంట్ సైడ్ యాడ్ అయిందనుకో ఓహెచ్ ఇలా వస్తది. బ్యాక్ సైడ్ అయితే హెచ్ఓ ఇలా వస్తది. దీని మెకానిజం చూడు ఒకసారి. ఎస్ఎన్1 రియాక్షన్ దీని యొక్క అంటే ఇది ఎలా వస్తదంటే ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ ఇలా వస్తది నాన్న. ఇలాగుంటది ఈ ఈక్వేషన్. సో, దీన్నే ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ అంటార్రా. అవన్నీ మీకు అనవసరం పక్కన పడేయి. స్టెప్ 1 రియాక్షన్, స్లో రియాక్షన్. ఈ మొక్క ఇలా విడిపోయింది. వీడొక్కంచి ఈడొక్కంచి వెళ్ళిపోయారు. ఈ మిగిలిపోయిన ఈ సి+కి ఓహెచ్ అనేది ముందు నుంచి అటాచ్ అయిపోయింది, వెనక నుంచి అటాచ్ అయిపోయింది. ముందు నుంచి అటాచ్ అయితే ఇలాగొస్తది. వెనక నుంచి అటాచ్ అయితే ఇలాగొస్తది. ఈ ఓహెచ్చే మారుతది. ముందు నుంచి అటాచ్ అయితే ముందుకుంటది. వెనక నుంచి అటాచ్ అయితే వెనక్కుంటది. ఇటు పక్క ఓహెచ్ అని రాయకూడదు నాన్న. హెచ్ఓ అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? దీని యొక్క స్టీరియో కెమిస్ట్రీ అంటే ఏంటి లేదు నాన్న. ఇప్పటివరకు మనం ఏంటి మాట్లాడామో మరలా అదే మాట్లాడతాం చూడు. We have observed that SN1 reaction involves in the formation of carbocation. కార్బోకాటన్ ఫామ్ చేస్తుందని ముందు మాట్లాడామా లేదా? అదే పాయింట్ మళ్ళీ రాసే. యాజ్ ఇంటర్మీడియట్ ఇందులో కార్బోకాటన్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పాడు. ముందు నేర్చుకున్న పాయింట్నే మరలా రాస్తాను. ఇట్ కెన్ బి అటాక్డ్ బై న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ అటాక్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఫ్రంట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. చూడు సెకండ్ స్టెప్‌లో ఫ్రంట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. అదే పాయింట్ మరలా రాసాం. స్టీరియో కెమిస్ట్రీ అంటే కొత్తగా ఎక్కడి నుంచి తేవక్కర్లేదు. నువ్వు చదివిన పాయింటే మళ్ళీ రాసేస్తావు. దస్ దేర్ ఈజ్ ఈక్వల్ పాసిబిలిటీ. సో, ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయినా అవ్వచ్చు. ఇది బ్యాక్ సైడ్ అటాక్ నాన్న. ఇది ఫ్రంట్ సైడ్ అటాక్ నాన్న. సార్ అక్కడ CH3 రాశారు సార్. నువ్వు అలాగ రాసినా, ఇలాగ రాసినా ఈక్వేషన్ ఒకటే. చూడు. ఇక్కడ ఈక్వేషన్ ఇలాగుందా? ఇదే ఈక్వేషన్ మరలా ఇక్కడ రాశాను. నో ప్రాబ్లమ్. ఇక్కడ నేను కొత్తగా ఇంకొక ఈక్వేషన్ తీసుకొని రాశాను. మీరు కన్‌ఫ్యూజ్ అయితే అదే ఈక్వేషన్ మరలా ఇక్కడ రాశాను. నో ఇష్యూ. ఓకేనా? ఈక్వల్ పాసిబిలిటీ. చూడు సరి సమానంగా. ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. 50-50 అనమాట. 50% ఛాన్సులు. దాన్ని ఈక్వల్ పాసిబిలిటీ అంటారు. అదే రాశాను. ఈక్వల్ పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ 2 ఐసోమర్స్. ఇఫ్ ఆల్ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. ఇచ్చిన 3 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయనుకో. ఇప్పుడు డిఫరెంట్. దీనికోసం మాత్రమే ఈ స్టెప్ రాశాను. 3 ఆల్కైల్ గ్రూపులు డిఫరెంట్. చూడు ఇక్కడ ముగ్గురు ఒకేలాగా ఉన్నారు. మరి ఇక్కడ చూడు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ఇలా వేరువేరుగా ఉండి మనకు ఆన్సర్ వచ్చిందనుకో దాన్ని రెసిమిక్ మిక్చర్ అంటారు. ఇలా వేరువేరుగా ఉండి ప్రొడక్ట్ వస్తే దాన్ని రెసిమిక్ మిక్చర్ అంటారు. ఎల్ ఫామ్ అంటే లియో ఫామ్, డి ఫామ్ డెక్స్ట్రో ఫామ్, లివో ఫామ్ డెక్స్ట్రో ఫామ్. వీళ్ళిద్దరిని కలిపితే రెసిమిక్ మిక్చర్. SN1 రియాక్షన్ అంతేనా? చాలా సింపుల్ రా, తేలిక. కానీ చదివే వాడికి కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చదివితే. ఆల్రెడీ ఈ రియాక్షన్స్ మీకు ఇంటర్లో కూడా వస్తాయి. కొత్తగా స్టీరియో కెమిస్ట్రీ ఒక పదం పెట్టాడు అంతే. స్టీరియో కెమిస్ట్రీ అంటే ఏంటి లేదు, నువ్వు ముందు చదివినవే మరలా రాస్తాను. కొత్త పాయింట్ ఈ ఒక్క పాయింటే వచ్చింది రెసిమిక్ మిక్చర్. మిగతావన్నీ పాత పాయింట్లే. మరి SN2 చూడు నాన్న. దీన్ని మెకానిజం చేశాను రా. దీని యొక్క మెకానిజం మరలా ఫామ్ చేశాను నేను చూడు. సో, ఫస్ట్ ఇలా తీసుకున్న ఈక్వేషన్ ఈ వీడు బయటకు వెళ్ళిపోయి బిఆర్ బయటకు వస్తుంది. తెలుసు కదా మీకు. C+ దీనికి OH ముందు నుంచి అటాక్ అవుతాడు, బ్యాక్ నుంచి అటాక్ అవుతాడు. ముందు నుంచి అటాక్ అయితే ఇలాగ వస్తుంది. OH ఇక్కడికి వచ్చేస్తాడు. అదే వెనక నుంచి అటాక్ అయిందనుకో ఇటు పక్క వస్తాడు OH. అంతే. రిమైనింగ్ రియాక్షన్ అంతా ఒకటే. అక్కడ CH3 ఉండేవి. ఇక్కడ HCH3 C2H5 ఉంది అంతే. ఏం మారలే. ఫ్రంట్ నుంచి అటాక్ అయితే ఇలాగ వచ్చింది, బ్యాక్ నుంచి అటాక్ అయితే ఇలాగ వస్తుంది. అంతేరా. దీన్నే మెకానిజం అంటారట. ఎందుకు చాలా సింపుల్ ఇవి. SN2 రియాక్షన్ దీన్ని ఫస్ట్ ఏమన్నావు? యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి ఇక్కడ 2 ఉంది. బై మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది దేని మీద? దీని కాన్సంట్రేషన్ రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుద్ది? ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్. చూసుకో SN1లో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. SN2లో ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ వీళ్ళిద్దరు కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది అక్కడ 2 స్టెప్పుల్లో వచ్చింది SN1లో. SN2లో ఒక స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కార్బోకాటన్ వస్తుంది. ఇక్కడ CX బాండ్ అనేది ఫామ్ అవుతుంది లాస్ట్గా. చివరగా CX బాండ్ CNU బాండ్ రెండు ఫామ్ అవుతాయి. అవి ఎలాగనేది ముందుకెళ్తున్న కొద్దీ తెలుస్తాయి మనకి. చూడు ఇక్కడ CH3, ఇక్కడ CH3, ఇక్కడ CH3, ఎక్కడ Cl తీసుకో. ఇదే కదా ముందు మనం తీసుకున్నవి.
అదేనా? దీన్నే ఇలా రాశాను ఇప్పుడు కొత్తగా. అంటే ప్రతీది ఒకేలాగా ఉందనుకో కొద్దిగా అంత ఇంట్రెస్ట్ అనిపించదు. అందుకే కొత్తగా రాశాను. ఈ CH3 తీసి, ఆ CH3 ప్లేస్‌లో RR రాశాను. Cl ప్లేస్‌లో X రాశాను. ఇక్కడ OH ప్లేస్‌లో న్యూక్లియోఫైల్ ఉంది. OH ప్లేస్‌లో న్యూక్లియోఫైల్ ఉంది. సో, న్యూక్లియోఫైల్ దీనికి అటాచ్ అయింది అనుకుందాం. ఇక్కడ న్యూక్లియోఫైల్ CE 3 Rలు ఒక X. సరే ఇంకొద్ది ముందుకెళ్ళాం. అప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో X బయటికెళ్ళిపోద్ది. యాక్చువల్‌గా నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు చదివిందే మరలా వచ్చింది. మరలా అదే వచ్చిందే వత్తదిరా. చూడు. ఈ స్టెప్ చూడు. ఇక్కడేం చేసావు? స్టెప్‌లో ఇక్కడ నాన్న. ఇక్కడేం చేసావు? విడగొట్టేసావు. బిఆర్ బయటికి రిమైనింగ్ ఈక్వేషన్ ఇక్కడొచ్చింది. దీనికి ఓహెచ్‌ని యాడ్ చేసావు. అంటే 2 స్టెప్‌లయ్యాయి. ఈ 2 స్టెప్‌లు ఒకే దగ్గర చేసేసాడురా. దాన్నే బైమాలిక్యులర్ అంటారు. ఏమైంది? న్యూక్లియోఫైల్‌ని యాడ్ చేశాను. ఈ ఎక్స్‌ని బయటకు తోసేసాను. ఇదిగో ఎక్స్‌ని బయటకు తోసేసాను. న్యూక్లియోఫైల్ యాడ్ చేశాను. న్యూక్లియోఫైల్ 3 Rలు ఒక C. ఎక్స్ బయటికెళ్ళిపోయింది. సో, దీని యొక్క మెకానిజం కూడా ఇస్తాడు. జాగ్రత్తగా చూడండి. స్టీరియో కెమిస్ట్రీలో మెకానిజం ఉంటది. చూడు. స్టీరియో కెమిస్ట్రీ అంటే మరలా నీకు తెలిసిందే. సింగిల్ స్టెప్‌లో అవుతది తెలుసు. న్యూక్లియోఫైల్ అటాక్ అవుతది. ఎక్కడి నుంచి? బ్యాక్ సైడ్ నుంచి. ఇది నీకు తెలుసు. ఇక్కడ అన్‌స్టేబుల్ కాంపౌండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అది నీకు తెలుసు. వాల్డెన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ కొత్త మెథడ్ వచ్చిందన్న. ఈ రియాక్షన్‌లో వాల్డెన్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది అని చెప్పాడు. సో, ఈ 2 పాయింట్స్ నువ్వు చదువుకుంటే చాలు. ఈ 2 పాయింట్లు నీకు తెలిసినవే. ఏంటి? అన్‌స్టేబుల్ కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. హాలోజన్ ఆటమ్ రిమూవ్ అవుతుంది. అంతేరా. నెక్స్ట్ ఈ రియాక్షన్‌లో వాల్డెన్ ఇన్వర్షన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో, చెప్పు. అక్కడ 6 అన్నాను కదా! ఆర్‌ల దగ్గర హెచ్‌లు తీసుకున్నాను. ఎక్స్ అన్నాను కదా! బీఆర్ తీసుకున్నాను. సో, ఇప్పుడు చెప్పు. ఓహెచ్ యాడ్ అయింది. న్యూక్లియోఫైల్ దగ్గర ఓహెచ్ వచ్చింది. ఓహెచ్ 3 హెచ్‌లు ఒక సి బీఆర్. ఫాస్ట్ రియాక్షన్‌లో బీఆర్ బయటికి పోయింది. అంతేరా. ఏం కష్టం ఉందిరా ఇందులో. ఎక్కడెక్కడ ఆర్ కనబడుతుంది అక్కడ హెచ్‌లు పెట్టేసాను. ఎక్కడెక్కడ ఎక్స్ కనబడుతుంది అక్కడ బీఆర్ పెట్టేసాను. చూడు. ముందు రియాక్షన్‌కి ఈ రియాక్షన్ పెద్ద తేడా ఏటి లేదు. ఆర్ ప్లేస్‌లో హెచ్‌లు పెట్టాను. ఎక్స్ ప్లేస్‌లో బీఆర్ పెట్టాను. చెప్పు ఓహెచ్ పెట్టాను ఇక్కడ. అప్పుడు ఏటైంది? ఓహెచ్ సిఈ ఆర్ దగ్గర CH3 ఎక్స్ ప్లేస్‌లో బీఆర్. అంతే. అప్పుడు న్యూక్లియోఫైల్ ఓహెచ్ ఎక్కడ ఉంది? సి ఎక్కడ ఉంది? CH3 బీఆర్ బయటికి పోయింది. అదే రాసాను. ఏదో కొత్తగా నేను ఇక్కడ సైంటిస్ట్ అయిపోయి ఈడ కనిపెట్టలేదు. చాలా సింపుల్. ఎక్కడెక్కడ ఆర్‌లు కనిపించో CH3లు రాసేయి. ఇక్కడ హెచ్‌లు రాసుకున్నాను. ఓకే. CH3 కాకుండా హెచ్‌లు రాసుకో. నో ప్రాబ్లమ్. ఎక్కడెక్కడ ఎక్స్ కనబడుతుంది అక్కడ బీఆర్ రాసేయి. అయిపోయింది ఆన్సరు. చాలా సింపుల్. పెద్ద కష్టమేం కాదు. చాలా తేలికిది. ఓకేనా? ఈ SN1, SN2 అర్థం చేసుకోవడం కష్టం. అర్థమైతే నేను ఇప్పుడు ఆడుకొని పాడుకొని చెప్పాను కదా! అంత సింపుల్‌గా వచ్చేద్ది. అర్థం అవ్వలేదా? బుర్ర పీక్కున రాదు. ఓకేనా? సో, ఈ క్వెషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి ఫస్ట్ యూనిట్‌లో ఉన్న 5 క్వెషన్స్. ఈ 5 క్వెషన్‌లు వస్తేనే నీ ఫస్ట్ యూనిట్ అయినట్టు. 5 క్వెషన్‌లు వస్తేనే రెండో యూనిట్‌కి రా. ఈ 5 క్వెషన్‌లు రాకపోతే ఫస్ట్ ఇవి నేర్చుకో. అప్పుడు రెండో యూనిట్‌కి రా. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం యూనిట్ 2తో కలుద్దాం. థాంక్ యూ.